హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. చూసారా స్టార్టింగ్లోనే ఎంత గ్రీనరీగా ఉందో, పారిజాతపు చెట్లు, మామిడికాయ చెట్లు అండ్ గులాబీ చెట్లు. అసలు వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడే గార్డెన్ చేసేసారు. ఎదర ప్లేస్ అంతా గార్డెనింగ్కి వదులుకున్నారు అనమాట. అది సరిపోదట్టు మా పిన్ని టెర్రస్ మీద కూడా టెర్రస్ గార్డెన్ పెట్టేశారు. మినీ గార్డెన్ టబ్బుల్లో అన్నిటిలో మనకి ఇక్కడ పెరగని మొక్కలు కూడా పెంచేశారండి. వీడియో మొత్తం స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు వచ్చేటండి. మన దగ్గర పెరగని మొక్కలు, కొత్త రకాల మొక్కలు కూడా నేను చూసాను. వాటి పేర్లు కూడా నాకు తెలియదు. అందుకే మా పిన్ని వాయిసే నేను ఉంచేస్తున్నాను, వినండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చిన్న చిన్న టబ్బుల్లోనే కాయలు వచ్చేసినాయి అండి. అసలు నేను ఒక రకమైన పచ్చిమిరకాయ మొక్క చూశాను, అది పైకి ఎక్కుతున్నప్పుడు చూపిస్తారు పిన్ని. చూడండి, పనస చెట్లు అవన్నీ ఇక్కడ కామనే. కాకపోతే ఇక్కడ పండన మొక్కలు కూడా చిన్న చిన్న గార్డెనింగ్లో పెంచడం చాలా మంచిగా అనిపించింది నాకు. పిన్ని అయితే ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్నగా చూడండి అవి ఎలాడదీస్తాకి తయారు చేశారు. పూల మొక్కలు కొన్ని వందల రకాల మొక్కలు అయితే ఉన్నాయండి. మీరు కూడా చూసేయండి. మీలో ఎవరు ఇట్లా టెర్రస్ గార్డెన్ చేస్తున్నారు, చేస్తే కామెంట్ చేసేయండి కన్ఫామ్గా. ఓకేనండి. అన్ని రకాల చెట్లు ఉన్నాయి, పువ్వులు కానీ కాయలు కానీ. ఇది మా ఇల్లు, మీరు గుర్తుపట్టారో లేదో గేటు. ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే చేసేసేయండి. ఇంక ఇక్కడ నుంచి పిన్ని వాయిస్ వస్తుంది, వినండి అందరూ చక్కగా. ఓకేనా అండి? అందరూ ఎంజాయ్ చేసేసేయండి వీడియోని చూసి, మొక్కల్ని చూసి. ఓకేనా అండి? నేచర్ని లవ్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో నచ్చుద్ది. ఎందుకంటే నాకు కూడా మొక్కలు అంటే ఇష్టం, కానీ మనం ఇక్కడ పెంచుకోలేము కదా సిటీ అయిపోవడంతో. అదే ఇట్లా పల్లెటూరులో చూడండి చక్కగా ఇంటి నిండా మా పిన్ని ఎట్లా పెట్టుకున్నారో. ఆల్మోస్ట్ 5 years నుంచి పెంచుతున్నారంట మొక్కల్ని పిన్ని. అందుకే ఇట్లా చక్కగా ఎదిగి కాయలు పువ్వులు అన్నీ ఇస్తున్నాయి అనమాట. ఈసారి హార్వెస్టింగ్ చేసినప్పుడు కన్ఫామ్గా వీడియో తీస్తానండి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఓకేనా అండి? వీడియో ఇక్కడి నుంచి చూసేసేయండి. ఇది చామంచి, అదేమో బుల్లెట్ పచ్చిమిరకాయ. ఆహా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. చిన్ని చిన్ని పచ్చిమిరకాయలు మీరు ఎప్పుడైనా చూసారా? బుల్లెట్ ఎంత ఆకు, చామంచి వైట్ చూసా. ఆనపకాయ, సొరకాయ చూడండి అట్లా కాసింది. ఇటు ఒకటి ఉంది సొరకాయ. మినీ గార్డెన్ పెట్టేశారుగా. నాది ఎప్పుడే 5 ఏళ్ళ నుంచి ఉందమ్మా. ఇదో మలబరు, ఇదో మలబరు, డ్రాగన్ ఫ్రూట్, క్యాప్సికమ్. చిన్న చెట్టు క్యాప్సికమ్. ఈ కోసి ఆ ఇంట్లో ఉన్నాయి. ఇదో గులాబీ, సీతాఫలం కాయలు ఉన్నాయి. కుండీలో కూడా సీతాఫలం పెంచుతున్నారు చూడండి. ఓ, బాగానే వచ్చినాయి పెద్దగా. ఈ కోతికి భయం వేసి కావర్లో కట్టాల్సి వస్తుంది. ఇదేమో సపోటా, అది అంజూర. అదిగో అంజూర తినేదేనా? కాయమ్మా, అంజూర చూడలేదు నువ్వు? చూడలేదు, ఫస్ట్ మంచిది ఆరోగ్యానికి అంజూర అంటే. అవునవును, మినీ గార్డెన్లో పెడుతున్నారు కానీ ఏంటో తినే కాయ అనుకోవాలని. లేదే, పండినాక తింటారు. అది పండిద్ది. అదేమో చెంచింత, చెంచింత చింతంకాయ అంటాం కదా, అది. ఆ చెట్టు కూడా పెట్టేశారు, ముళ్ళు చెట్టు. అయ్యా ములక్కాయలు. అబ్బా, చిన్న చెట్టుకి ములక్కాయలు వచ్చేసినాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇది నేరేడు, ఇది అది జామ. జామ ఇప్పుడే పిందెలు పడుతున్నాయి, పూత వస్తుంది. దాన్ని బట్టి యాపిల్ బీర్ అంటారు దీన్ని. ఇంకా పెద్దది అవుద్ది అనమాట. మా వాళ్ళు పెద్దది అవనవట్లా తినేస్తున్నారా? ఫోటో తీస్తా. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, తినేస్తున్నారు. కోసుకుని రంగులు పురుగులు పడతాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వంకాయ చెట్టు, ముద్ద మందారం, ఇదో రకమైన క్యాప్సికమ్. ఇదో మందార, ఇదో మందార కోసేసారు దేవుడికి. అదొక మందార, ముద్ద మందారం. ఇదేం చెట్టు? కేక్ మీద పెడతారు చూడు, దాన్ని ఏమంటారు? చెర్రీయా? చెర్రీ. ఇంట్లో ఒక కాయను పొద్దున్న కోసా. చెర్రీ ఇది. ఆల్మోస్ట్ నేరేడు ఉంది ఇక్కడ, మళ్ళీ నేరేడు. అదిగో పచ్చిమిరకాయ, బుల్లెట్ పచ్చిమిరకాయ, నిమ్మకాయ. నిమ్మకాయ అది స్వీటా? స్వీట్ నారింజ. ఇది తోలుతో పాటు తింటారు.
తినేవచ్చు అది కాయని. పచ్చిని తినేవచ్చు, కోసుకుని పచ్చగా వస్తుంది, ఆ పచ్చిని కోసుకుని తినేది స్వీట్ నిమ్మ అంటారు. నారింజ కాయలు కూడా మాకు కాస్తాయి. అవును, ఇగో ఇగో కాయలు రేగ్గాయలు, ఇదిగో పూత వచ్చింది. స్వీట్ నిమ్మకాయ ఇది ఎక్కడ చూడాల నేను. స్వీట్ నిమ్మ ఇగో పండుతుంది, ఇంకా పచ్చగా వచ్చినప్పుడు ఇస్తాను నీకు. ఇగో జాంకాయ, అవి అక్కడ ఒకటి ఉంది జాంకాయ, కాయలు కోసేసాం మొన్న. ఇవి సీతమ్మ వారి జడగంటలు కదా. ఇది నీరు యాపిల్, నీరు యాపిల్ ఇది. ఎన్ని మొక్కలు పెంచుతున్నారు ఈ రోజుల్లో కూడా, ఇన్ని మొక్కలు పెంచుతున్నారంటే గ్రేట్ అసలు. మొత్తం ఇల్లు. క్యారెట్, ఇది క్యారెట్, క్యారెట్, పుదీనా, బాగున్నాయి. మర్రి చెట్టు, ఏది రావి చెట్టు, మర్రి చెట్టు, మర్రి చెట్టు, అది రావి చెట్టు. బోన్సాయి అదే ఉందా చెప్పేగా. ములక్కాయ కాదమ్మా, మళ్ళీ బేర్లు కూడా పొద్దునే కోసేసా. ఉల్లినారు కూడా ఉన్నట్టుందిగా. ఉల్లినారు కాదు అది, లిల్లీయా? ఓకే, ఉల్లినారు అనిపించింది. లిల్లీ అది, అయ్యో అక్కడ ఇక్కడ ఉంది. పరిస్థితి అడ్డం వచ్చేసింది చెరుకు కింద. అది చెరుకా? నుంచి పెంచుతానే ఉన్నా. 5 ఏళ్ళ? అందుకే బాగా వచ్చింది. 3 ఏళ్ళ నుంచి కాస్తూనే ఉన్నా. అది పెట్టు, అది బాగా పెరిగింది కదా అక్కడ, బాగా కనపడదు చెరుకు. ఏది? అదే మొదలు తెద్దామని తీసా. మొదలు కనపడదు అక్కడ, అదేనా వాటర్. తామర పువ్వు రాలా ఇంకా. బాగుంది, వాటర్ వచ్చేది అది. చూసారు కదా అందరూ, అదండి మా పిన్ని వాళ్ళ మినీ గార్డెన్ అండ్ టెర్రస్ గార్డెన్. మొత్తం తోట అయిపోయింది. ఇల్లు చూసారు ఎంత గ్రీనరీగా ఉందో. ఇల్లు చాలా బాగా నచ్చింది నాకైతే పిన్ని వాళ్ళ ఇల్లు. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేయండి. మా పిన్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. ఓకేనండి, వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలా నేచర్గా దగ్గరగా ఉంటే ఎంత బాగుంటుందండి. అదే ప్లస్ అనమాట. పల్లెటూరులో ఉంటే చక్కగా అట్లా పెంచుకోవచ్చు మొక్కలన్నీ. ఇల్లు చూడండి ఎట్లా గ్రీనరీలతో కలకలలాడిపోతుంది అనమాట. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్.